యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? దేవునిలో చక్కగా ఎదుగుచూ ఉన్నారని భావిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం నా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి మీరు ప్రభుని సామూహికంగా కూడా ఆరాధిస్తూ కుటుంబ ప్రార్థన కూడా ప్రతిరోజు చేసుకుంటూ చక్కగా బలపడుతూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయాన్ని మనం చూస్తే 4వ వచనంలో, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ప్రియ సోదరి సోదరుడా, చాలాసార్లు మన యొక్క లైఫ్లో ఇది సంపాదించాలి, అలా సంపాదించాలి, ఇలా చేయాలి, ఇంత ఎత్తు ఎదగాలి అని చాలా మాటలు మనం అనుకుంటూ ఉంటాం. ఐశ్వర్యము నిజంగా మంచిదే. ఐశ్వర్యం, డబ్బులు లేకపోతే కూడా మనము జీవించలేం. కాబట్టే ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, అంటే రొట్టె కూడా అవసరం. దేవుని యొక్క మాట అవసరము, రొట్టె కూడా మనకు అవసరము. అయితే మనము దేవుడు మనకు ప్రతిదీ ఇస్తాడు కాబట్టి ఐశ్వర్యమును పొందాలి, లేకపోతే దానికోసం పరిగెత్తాలి అని మనం ఆలోచన చేస్తే మాత్రము అది రెక్కలొచ్చి ఎగిరిపోతుందనంట. అయితే మనము ఏం పొందడానికి ఇష్టపడాలి? మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి వారముగా ఉండాలి. ఒక ధనవంతుడు చక్కగా పంట వేశాడు, చాలా చక్కగా పంట పండింది. ఆయన ఇన్ని రూములు పెట్టుకున్నాడు, ఆ రూముల్లో నింపుకుంటాంలే అనుకున్నారు. అది సరిపోలేదు, అంత విస్తారంగా దేవుడు తనకిచ్చాడు. మరి ఎంత సంతోషించి ఆనందించి ప్రభువును స్తుతించాలి. అలాగనుకుంటా ఏం చేశాడనంటే, అసలు దేవుని జ్ఞాపకం చేసుకోలేదు, అక్కడున్న వర్కర్స్ని కూడా జ్ఞాపకం చేసుకోలేదు. లాస్ట్కి ఏమన్నాడానంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు అనేక సంవత్సరాలకి సమృద్ధిగా ఉందనుకుంటూ ఉన్నారు. ఈనాడు మనం కూడా అంతే కదూ, అనేక సంవత్సరాలకు కూర్చుకోవాలని ఎంతగానో ఐశ్వర్యం పొందడానికి, ధనం పొందడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటాం. అయితే ప్రభు ఏమన్నాడు తెలుసు అతన్ని, ఒరి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచూ ఉన్నారు, ఎవరు అవుతాయి ఇవంతా కూడా అని అన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఒకటి జ్ఞాపకం చేసుకో, ప్రభు వైపు మన దృష్టి ఉండాలి, ప్రభు కోసం మన ప్రయాస ఉండాలి. ఐశ్వర్యం కోసం అయితే నిజంగా నువ్వు సంపాదించలేవు. ఎస్, మనకు డబ్బు అవసరమే. డబ్బు అవసరమైనప్పుడల్లా కూడా దేవుని వైపు చూసినప్పుడు పేతురికి చక్కగా దేవుడు ఇచ్చాడు. ఒక రోజున ఆయన చేపలు పట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయనకు మాట వింటే విస్తారమైన చేపలు పట్టగలిగాడు. ఒక రోజున ట్యాక్స్ కలెక్టర్స్ వాళ్ళు వచ్చేసి ఆయన పట్టుకున్నప్పుడు ప్రభు వైపు చూసినప్పుడు గేలం వేసుకొని వెళ్ళి ఒక చేప పట్టుకొని ఆ చేప గొంతులో 1 షెకులు ఉంటే ఆయనకు 1/2 షెకులు, మరి యేసుప్రభు కూడా 1/2 షెకులు కట్టేసామన్నాడు. సో అలా తీర్చుకుంటూ వచ్చేసాడు. కానీ ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోనండి, ధనము ధనము ధనము, దానికోసమే మనం ప్రయత్నం చేసిన వారమైతే మాత్రము అది రెక్కలొచ్చి ఎగిరిపోతుందనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభుల వారు ఎప్పుడు కూడా ఆయన దీనుడిగా ఉంటూ దేవుని యొక్క రాజ్యం సువార్త చెప్పుకుంటూ చక్కగా ఆయన ఎదిగాడు. ఎప్పుడు కూడా ఆకలి పొందలేడు ఆయన. ఆకలి పొందినప్పుడల్లా కూడా దేవుడు చూడండి, గొప్ప భయంకరమైన ఆకలి పొందినప్పుడు సాతానుడు వచ్చి ఏమన్నాడు తెలుసా, ఈ రాళ్లను రొట్టెగా చేసుకోమని తినమన్నాడు. అప్పుడు కూడా ఆయన మాట వినలా. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ, చూసారా, ఆ ఆశ కూడా వదిలిపెట్టేస్తాడు. ఈనాడు నిజంగా నీవు ఆ రీతిగా ఉంటూ ఉన్నావా? దేవుని కోసం తృష్ణ కొనొచ్చి ఉన్నావా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా హృదయం నీ కొరకు ఆశపడుచుంది అన్నట్టుగా ఉండకుండా మనము ధనము కోసము, ఐశ్వర్యము కోసం కొన్నిసార్లు అండి దేవుణ్ణి మనం ఎందుకు ప్రార్థన చేస్తాం, దేవుని మనం ఎందుకు వెతుకుతామనంటే ఐశ్వర్యం పొందడానికి వెతుకుతూ ఉంటారు. ఒకరు వచ్చి నా దగ్గర అడిగారు, సార్ ఒక ప్రార్థన కోరిక నాకున్నది, అది ప్రార్థన చేస్తారా అని అడిగారు. ఏంటనంటే, నాకు చాలా గొప్ప ధనము కావాలి అని ప్రార్థన చేయండి అని అడిగితే నేను నవ్వి చెప్పాను, అలాగ నువ్వు కోరుకుంటే మాత్రము అది రెక్కలో చెగిరిపోద్ది, కానీ నీవు దేవుడు కావాలని కోరుకుంటే ఇవన్నీ కూడా ఆయనకి ఇస్తాడు. ఏమి తిందామో ఏమి త్రాగుదామో అని విచారపడకూడదు, కానీ దేవుని యొక్క రాజ్యం నీతిని వెతకమన్నాడు. అప్పుడు ఇవన్నీ కూడా మీకు ఇస్తానని సెలవిచ్చాడు. ఈనాడు
ధనము కోసం నువ్వు ప్రయాసపడితే అది నీకు దొరకదు. కానీ దేవుని కోసం నువ్వు ప్రయాసపడ్డావనుకో, దేవుడు దొరుకుతాడు. సమృద్ధిగా దేవుడు ధనాన్ని కూడా మనకిస్తాడు. అటువంటి అనుభవంలోకి మనం వెళదామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆయన ఈ యొక్క సమయంలో ప్రభువా, మేము ప్రార్థన చేసే ప్రతి అంశాన్ని మీరు జ్ఞాపకము చేసుకొని వాటికి ప్రతిఫలం ఇస్తారని నమ్మి మేము స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. యేసయ్య, నాయన ఏడ్చేటువంటి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. లార్డ్, బ్లెస్ ద పీపుల్ హూ ఆర్ క్రయింగ్ రైట్ నౌ, లార్డ్ జీసస్. స్ట్రెచ్ ఫర్ ద హీలింగ్ హ్యాండ్. ప్రభా, నీ యొక్క హస్తము ప్రభా చాపి వారిని తాకండి నాయన. వారి కన్నీరును తుడిచి ప్రభా ఆనంద బాష్పాలుగా ఉల్లాస వస్త్రాన్ని వారికి ధరింప చేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం నాయన. రాత్రి ఏడ్చి పొద్దున ప్రభా సంతోషించేటువంటి వారిగా ప్రభా వారి ముఖాన్ని మీరు దర్శించండి నాయన. వారి వైపు మీ ముఖాన్ని ప్రసరింప చేయండి ప్రభా. మీ యొక్క తేజము ప్రభువా యేసయ్య, మీ యొక్క వెలుగు వారిపైన ప్రసరింప చేయవలసిన మనవి చేసుకుంటూ ఉన్నాం నాయన. అనేక రీతిలుగా పీడింపబడుచున్న వారిని ప్రభువా యేసయ్య, బాసుల ద్వారా ప్రభువా పీడింపబడుతున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా యేసయ్య మీ నెమ్మదిని వారికి దయచేయండి ప్రభువా యేసయ్య. నాయన, గర్భిణీల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సుఖమైన ప్రసూతిని దయచేయండి ప్రభువా యేసయ్య. గర్భము కోసము కూడా ప్రభువా ఎదురు చూసేటువంటి వారిని గర్భాన్ని మీరు తాకండి ప్రభువా. మీకు అసాధ్యమైన ఏది కూడా లేదు. వరాలిచ్చేటువంటి గొప్ప దేవుడు నాయన. వారికి ఆ వరాలిచ్చి మీ నామాన్ని గణపరచుకోవాల్సిన వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, మీరందరూ కూడా ఈ కార్యక్రమం వల్ల చాలా బలపరచబడ్డారని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కంపల్సరీగా ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేస్తారని కూడా నమ్ముచూ ఉన్నాను. And please subscribe also. Thank you. God bless you all.